అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఈ ఏరియాలో ఒక ఆటో కూడా దొరకదు. అవతల కోర్టుకి టైం అయిపోతుంది. ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోతుంది ఒక 5 నిమిషాల్లో. చెప్పండి మేడం. తేజ, శ్రీనాథ్ కోర్టులో ఉన్నాడా? గంట నుంచి ఇక్కడే ఉన్నారు మేడం. సరిగ్గా చూసి చెప్పు. ఇక్కడే బోన్లో నా ఎదురుగా ఉన్నారు మేడం. అలాగా? మీరు ఇంకా రాలేదేంటి మేడం? అందరూ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. జడ్జి గారు కూడా వచ్చేసారు. మీరు ఎక్కడున్నారు? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను.
కార్ రెడీ అయిపోయిందమ్మా. పద. తాతగారింటికి పోని. అమ్మా గౌరీ, ఎక్కడి నుంచి రావడం? కోర్టు నుంచేనా? కోర్టు అప్పుడే అయిపోయిందా? కేసేమన్నా వాయిదా వేశారా? తాతయ్య, ఏమిటమ్మా కంగారు? నేను కోర్టుకు వెళ్ళలేదు తాతయ్య. అదేమిటమ్మా, సమన్స్ వచ్చాక కోర్టుకు వెళ్ళాలి, లేదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అరెస్ట్ కూడా చేయొచ్చు. అది నీకు తెలుసు కదా. అయినా కోర్టుగానే బయలుదేరావు కదమ్మా, మరి ఎందుకు ఆగిపోయావు? కోర్టుకు వెళ్తుంటే టైర్ పంచర్ అయింది. నేను అక్కడ వెయిట్ చేస్తుంటే అటువైపు వెళ్తున్న శ్రీనాథ్ కనిపించాడు. ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది? ఇప్పుడు శ్రీనాథ్ కోర్టులో ఉంటాడు కదా, బయట నీకెలా కనిపిస్తాడు? నాకు అదే అనుమానం వచ్చి తేజకు ఫోన్ చేశాను తాతయ్య. శ్రీనాథ్ కోర్టులోనే ఉన్నాడని తేజ చెప్పాడు. శ్రీనాథ్ కోర్టులో ఉంటే మరి ఈ శ్రీనాథ్ ఎవరమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు తాతయ్య. ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉందమ్మా. మనం కొంచెం నిదానంగా ఆలోచించాలి. కోర్టులో అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పీపీ గారికి ఫోన్ చేసి నువ్వు కోర్టుకు రావడం లేదన్న విషయం చెప్పాలి. ఆ, అసలు విషయం చెప్తే అదో ప్రాబ్లం. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. హలో, పీపీ గారా? నేను మోహన్ని మాట్లాడుతున్నాను. గౌరీకి సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. కోర్టుకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉంది. ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను. అలాగా, నేను ఈ విషయం జడ్జి గారికి చెప్పి కేసు వాయిదా పడేలా చూస్తాను. మీరేం వరీ అవ్వకండి. మేడం గారు ఆరోగ్యం జాగ్రత్త. కేసు ఎప్పుడు వాయిదా పడుతుందో నేను మీకు ఫోన్ చేసి చెప్తానుగా. థ్యాంక్ యూ. శ్రీనాథ్ కోర్టులో ఉండగా నువ్వు బయటెక్కడో శ్రీనాథ్ని చూడడం ఇంపాసిబుల్ కదమ్మా. దీన్ని బట్టి చూస్తుంటే శ్రీనాథ్ని పోలిన మనిషి ఇంకొకడున్నాడన్నమాట. అవును తాతయ్య, ఇప్పుడు నాకు అదే అనుమానం వస్తుంది. అంటే హత్య జరిగిన రోజు నేను ఇతన్ని చూసి శ్రీనాథ్ అనుకునుంటాను. హరికృష్ణని కూడా ఇతనే చంపుంటాడు. చంపుంటాడు కాదమ్మా, అతనే చంపాడు, అందులో అనుమానం లేదు. ఒక రకంగా ఇదో రిలీఫ్. కాకపోతే ఇప్పుడు నీ కనపడిన ఈ శ్రీనాథ్ ఎవరు, ఎక్కడుంటాడు, అతన్ని ఎలా పట్టుకోవాలన్నది ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్. ఇదంతా మనం జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయాలి. అవసరమైతే రామనాథం గారి హెల్ప్ కూడా తీసుకోవాలి. ఓకే తాతయ్య, అలాగే చేద్దాం. హత్య చేసి కూడా తను బయట తిరుగుతున్నాడు అంటే తన పేరుతో వేరే ఎవరో అరెస్ట్ అయ్యారన్న ధైర్యంతో కావచ్చు. ఇప్పుడు తన కోసం ఎవరో వెతుకుతున్నారని తెలిస్తే తప్పించుకు పారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం మన శ్రీనాథ్ని కాపాడుకోవాలి అంటే నువ్వు వేరే శ్రీనాథ్ని చూసావన్న విషయం ఎవరికీ చెప్పకూడదు. అలాగే తాతయ్య. ఏంటి అలా నవ్వుతున్నావు? ఏదైనా జోకా? ఎస్, మామూలు జోక్ కాదు, గ్రేటెస్ట్ జోక్, జోక్ ఆఫ్ ద ఇయర్, జోక్ ఆఫ్ ద మిలేనియం. ఏమిటో అంత గొప్ప జోకు? లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని అంటుంటారు. నేను అస్సలు నమ్మేవాడిని కాదు. అదంతా ట్రాష్ అని కొట్టిపడేసేవాడిని. అలాగే సినిమాలో హీరోల డ్యూయల్ రోల్ చూసి జనాన్ని ఎంత ఫూల్స్ చేస్తున్నారా అనుకునేవాడిని. చిత్రం ఏంటంటే హరికృష్ణను నేను మేడపై నుంచి తోసి చంపేస్తే ఆ నేరాన్ని నాలాగే ఉన్న మరొకటి అకౌంట్లో వేయించాను. పోలీసులు అరెస్ట్ చేశారు. సొమ్మొక్కడిది సోకొకడిది అన్నట్టు నేరం చేసింది నేను, శిక్ష పడింది వాడికి. ఎంతకన్నా గొప్ప జోక్ ఏముంటుంది చెప్పు? ఇంతవరకు ఈ కేసులోంచి ఎలా బయటపడాలా అని తెగ టెన్షన్ పడిపోయాను. లక్కీగా ఈ బకరాగాడు దొరకడంతో నాకు పెద్ద రిలీఫ్. దేవుడు చాలా మంచివాడని చెప్పడానికి
ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పు? హత్య చేసిన వాడికి కూడా ఇంత హెల్ప్ చేశాడంటే రియల్లీ గాడ్ ఈజ్ గ్రేట్. ఎనీహౌ ఐఎమ్ సేఫ్. ఆకాష్, మరీ అంతగా రిలాక్స్ అవ్వకు. అసలు దొరికిన మనిషి ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలి కదా. మామూలు మనిషి అయితే పర్వాలేదు, అదే కాస్త డబ్బు పలుకుబడి ఉన్నవాడైతే అతని మనుషులు అంత తేలిగ్గా వదిలిపెట్టరు కదా. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లు, కోర్టులని తీగలాగితే డొంకంత కదిలే ప్రమాదం ఉంది. అది మర్చిపోకు. నాకైతే ఏదో భయంగా ఉంది. టేక్ ఇట్ ఈజీ దీప్తి. ఎవరు దొరక్కపోతే మందాకా వస్తుందని భయపడాలి. మన ప్లేస్లో ఇంకొకడు దొరికాడు కాబట్టి పోలీసులు పెద్దగా పట్టించుకోరు. చూడు, మనిషిని పోలిన మనిషి ఉండొచ్చని, అలాంటి వాడెవడో చేసుండొచ్చని ఎవ్వరికీ ఆలోచన రాదు. కాబట్టి నువ్వు భయపడ్డం అనవసరం. ఆకాష్, నువ్వంత తేలిగ్గా తీసుకోవద్దు. ఇది ఏ చీటింగ్ కేసో దొంగతనం కేసో కాదు, హత్య కేసు. నిండు మనిషి ప్రాణం తీయడం అంటే క్షమించరాని నేరం. పొరపాటున దొరికిపోయావంటే మన జీవితాలే నాశనం అయిపోతాయి. అందుకే మన సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు దీప్తి. అయినా ఈ మహానగరంలో నన్నెవరు గుర్తుపడతారు చెప్పు? కొన్నాళ్ళు ఆగితే కేసులో డెవలప్మెంట్ ఏంటో మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి అవసరమైతే వెళ్ళిపోదాం. ఓకే? మ్మ్. హలో, సుహిత, నేను అమ్మమ్మని మాట్లాడుతున్నాను. చెప్పమ్మమ్మా. ఒంట్లో బాగోలేదని అమ్మ కోర్టుకు రాలేదని తెలిసింది. అమ్మకేమైంది? ఇంట్లోనే ఉందా? లేదమ్మమ్మా, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. కంగారు పడాల్సిందేమీ లేదుగా? అలాంటిదేమైనా ఉంటే నాకు ఫోన్ చేస్తుందమ్మమ్మా. ఉమ్, ఏమీ లేదనే అనుకుంటున్నాను. సరే, అమ్మ రాగానే ఫోన్ చేయిస్తాను. అలాగే. గౌరీ ఆరోగ్యం గురించి అర్జెంటుగా ఫోన్ చేసి మరీ తెలుసుకోవడం అంత అవసరమా? అదేంటండి, ఒంట్లో బాగోలేక కోర్టుకు రాలేదన్నారు. ఎలా ఉందో తెలుసుకోవడానికే ఫోన్ చేశాను. ఓహో, అలాగా. ఓ పక్క ఆవిడ గారు శ్రీనాథ్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పి నీ కూతురు జీవితం నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. నువ్వేమో ఆవిడ గారి ఆరోగ్యం గురించి తెగ ఆరాటపడిపోతున్నావు. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానని నిర్ణయం తీసుకున్న క్షణంలోనే ఏంటి నువ్వు చేస్తున్న పని అని నిలదీసి ఇంత గడ్డి పెట్టి రావాల్సింది. సొంత మనుషుల మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా అదే పని చేస్తారు. కానీ నీకు ఇంటి అల్లుడి కన్నా ఆ పని మనిషి ఎక్కువైపోయింది. కూతురి జీవితం కన్నా ఆవిడ ఆరోగ్యం ముఖ్యమైపోయింది. సంస్కారం ఉన్నవాణ్ణి కాబట్టి ఊరుకున్నాను. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ అంటే ఇదే. చిచి, ఎందుకలా రెచ్చిపోతున్నారు? గౌరీ నిజంగా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఆరోగ్యం బాగా లేకపోయినా వచ్చి చెప్పేది. కోర్టుకి రాలేదంటే దానికి ఏదో ఓ కారణం ఉండే ఉంటుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి అది తెలిసి ఎలాగైనా శ్రీనాథ్ని రక్షించే ప్రయత్నంలో ఉందేమో. అలానే ఎందుకు అనుకోకూడదు? ప్రతి విషయాన్ని గోరంతని కొండంతని చేసి మాట్లాడడం మీకు బాగా అలవాటైపోయింది. నిజంగా గౌరీ సాక్ష్యం చెప్పుంటే మీరెన్ని మాటలన్నా ఒప్పుకునేదాన్ని. డాడీ అన్న దాంట్లో మాత్రం తప్పేముందమ్మా? సమీరా, అవునమ్మా, నేను వెళ్ళి అక్కని బతిమాలాను. నువ్వు చెప్పే సాక్ష్యం మీదే మా జీవితాలు ఆధారపడున్నాయని చెప్పాను. అన్ని విని కూడా అవునని కాని కాదని కాని సమాధానం చెప్పలేదు. అసలు ఏమీ మాట్లాడలేదు. శ్రీనాథ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పదలుచుకుంది కాబట్టే ఆ గిల్టీ కాన్షియస్తో శ్రీనాథ్ని కనీసం చూడ్డానికి కూడా రాలేదు. సరే, శ్రీనాథ్ సంగతి వదిలే. తనకే సమస్య వచ్చినా అమ్మ అంటూ నీ దగ్గరికొచ్చి వాలిపోయి ఏం చేయమంటావని అడిగేదే. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? నీ సలహా ఎందుకు అడగలేదు? నేను వెళ్ళలేదు కదా సమీరా, కలిస్తే అడిగేదేమో. అదేంటమ్మా అలా అంటావు? ఇది మన కుటుంబానికి, నా జీవితానికి సంబంధించిన సమస్య అని తెలుసు కదా. నిజంగా నీ మీద గౌరవం అభిమానం ఉంటే నువ్వు వెళ్ళడం కాదు, తానే నీ దగ్గరికి రావాలి. కరెక్ట్గా చెప్పావు సమీరా. చీటికి మాటికి అమ్మ బొమ్మ అంటూ ఫోన్లు చేసి మాట్లాడుతుందే. మరి ఇప్పుడేమైంది ఆ ప్రేమ? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే మనుషుల మనస్తత్వాలు బయటపడతాయి. వాళ్ళ నిజస్వరూపాలు ఏమిటో తెలుస్తాయి. శ్రీనాథ్ ఎంత సర్వీస్ చేశాడు వాళ్ళకి. శ్రీనాథే లేకపోతే మొత్తం వ్యాపారాలన్నీ మూసేసి ఆఫీస్కి తాళాలు వేసే పరిస్థితి వచ్చేది. ఆ కృతజ్ఞత కానీ విశ్వాసం కానీ లేదు ఆ గౌరీ మోహన్లకి.
అంత గొడ్డు చాకిరీ చేసినందుకు మరొకరైతే నిజంగా శ్రీనాథ్ హత్య చేసినా అతను ఏ పరిస్థితిలో అలా చేశాడో అని ఆలోచించేవారు, అతనికి అండగా నిలబడేవారు, ఎలాగైనా శ్రీనాథుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేవారు. కానీ వీళ్ళు శ్రీనాథే మర్డర్ చేశాడు అని చెప్పడానికి కూడా ప్రిపేర్ అయిపోయారు. అతన్ని సేవ్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు వాళ్ళకి. జరిగిందంతా చూస్తుంటే అలాగే అనుకోవాల్సి వస్తోంది డాడీ. ఇలాంటి మనుషులని తెలిస్తే మొన్న నేను వెళ్ళి ఆవిడ్ని కలిసేదాన్నే కాదు, కలిసి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. ఏదేమైనా వెళ్ళినందుకు వాళ్ళ యాటిట్యూడ్ అర్థమైపోయిందిగా. ఇక 10 సార్లు ఆవిడ్ని బ్రతిమాలడం అనవసరం. మన ప్రయత్నాలేవో మనం చేసుకోవడం మంచిది. నేను ఆ విషయం మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదమ్మా. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఎంత డబ్బు ఖర్చైనా శ్రీనాథుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. శారదా, ఇప్పటికైనా నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకుని పద్ధతులు మార్చుకుంటే బావుంటుంది.